హాయ్ అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎలా చేస్తున్నానో చూడండి. ఇందులో సాసులో ఏమి యూస్ చేయను, ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తాను. చూడండి ఒకసారి. ముందుగా ఆయిల్ వేసుకుని ఇదిగోండి గుడ్లు పగలు కొట్టుకున్నాను, 6 గుడ్లు. ఇలా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి. బాగా వేసుకుంది కదండి, కలుపుకోవాలండి. ఇలాగా ఫస్ట్ ఇలా గుడ్డు ఎప్పటికీ చేసుకుని అప్పుడు కూరగాయలు ఫ్రై చేయాలి. చూపిస్తాను, ఇలాగా చూడండి. చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే మా పిల్లలు చాలా బాగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయ్యే వరకు వేసుకుని అప్పుడు పక్కకు తీసేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో క్యాబేజీ వేసుకోవాలి. మామూలుగా అయితే పిల్లలు క్యాబేజీ తినరు కదండి, బాగోదు పెద్ద కూర చేస్తేనే. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ క్యాబేజీ వేసుకుంటే పిల్లలకి తెలియకుండా తినేస్తారు. చాలా హెల్త్కి మంచిదంట క్యాబేజీ. శాండ్విచ్లో కూడా బాగా తింటారు పచ్చిది మా పిల్లలు. శాండ్విచ్ కూడా నేను పెట్టాను, చూడండి యూట్యూబ్లోనే. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగా కొంచెం వేగిన తర్వాత వేపుకోవాలి కొద్దిగాను. చూడండి, ఇలా వేగింది కదండి. ఇప్పుడు కొద్దిగా క్యారెట్ వేసుకున్నామండి. క్యారెట్ వేస్తున్నాము. ఇది కూడా కొంచెం సేపు వేగాలండి. ఇలా వేసుకుంటే బాగా వేగితే బాగుంటుంది, టేస్ట్ కూడాను. కొంచెం సేపు వేసుకుందాం అలాగా. ఇదిగోండి, ఇలా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. హైలోనే పెట్టుకోవాలండి. బాగా వేగుతాయి బాగుంటుంది టేస్ట్. సిమ్లో పెడితే ఉడుకుతాయి. అలాగే హైలో పెట్టుకుంటేనంట బాగా వేగుతాయండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు బాగా వేపుకుందామండి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. బాగా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది లాస్ట్లో వేసుకుంటుంటేను. ఇప్పుడు వేసాను, కట్ చేసేసాను చిన్న చిన్న ముక్కల కింద, పిల్లలు వేయకుండా ఉంటారని. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామండి. బాగా వేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. వేసుకున్నాక ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, సాల్ట్ వేసుకుందాము. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నామండి. బాగా కలిపిన తర్వాత కసూరి మెతి వేసుకుందామండి కొద్దిగాను. ఇది నేను సొంతంగా తయారు చేసుకున్నాను. మెంతికూర బాగా కడిగేసి ఎండలో పెట్టుకుంటే ఒక 2-3 రోజుల్లో బాగా ఎండిపోతుంది. దాన్ని మెత్తగా చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. నేను సొంతంగా చేస్తాను అలాగా. బాగా వేసుకోండి.
చూడండి బాగా వేగిపోయింది కదా. అల్లము ఉప్పు కారం అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్నాం కదండి గుడ్డు ఫ్రై, అది స్మాష్ చేసి పెట్టాం కదా, అది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుంటే అయిపోద్ది. చూడండి బాగా వేగిపోయింది, ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేయాలి. కొంచెం చూపిస్తానండి. ఇప్పుడు నేను వేడివేడిగా తింటారు పిల్లలు, చల్లారిపోకుండా ఉంటుంది. అది ఒక ఇద్దరు సరిపోయే తీసుకుని ఎప్పటికప్పుడు కొద్దిగా తీసుకుని ఫ్రై చేసుకుంటే పిల్లలకి వేడివేడిగా తినడానికి బాగుంటుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగా కలుపుకున్నాక చాలా బాగా వచ్చింది కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు బాగా నచ్చుతుందండి. మా వీడియో చూస్తున్న వాళ్ళమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా చేశానో కామెంట్ కూడా పెట్టండి.